ఓకే ఓకే, అది ఎవరిదని సినిమా వాళ్ళదా ఇల్లు? కాదండి, ఇట్స్ ఫ్లో ఇవి ఉంటాయండి, ఇళ్ళు ఉంటాయండి రకరకాలుగా రెంట్ల కోసం వేసి. రెంటలేనండి. ఓకే ఓకే. బట్ పెద్ద పెద్దోళ్ళంతా వచ్చారండి. నిర్మాత పుండరీకాక్ష గారి పేరు ఉంటారు. అవును, పుండ్రకాక్ష గారు. మామ అని ఆయన కొరియోగ్రాఫర్, ఆయన అందులో ఉండేవాడు. ఇలా చాలా మంది ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే మేము పైన ఒక పెద్ద హాల్ లాంటి రూమ్లో ఉండేవాడు నేను, కానీ తర్వాత చిరంజీవి వాళ్ళు, కానీ కింద ఎవరు తెలిసిన సుచిత్ర అని, ఇప్పుడు చంద్రబోస్ వైఫ్ సుచిత్ర, అప్పుడు ఇంత పిల్ల అక్కడ ఆ రిపబ్లిక్ ఆడితే బాగా పాపులర్. ఓకే, అలాగా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఓకే, అన్నీ ఉన్నాయి. ఎంత ఇచ్చేవాళ్ళు రూమ్ రెంట్? రూమ్ రెంట్లు ఎట్లా ఉన్నాయి? ఎంత ఉంటాయండి, అప్పట్లో ఏముండదండి, ఎంత 200 300 ఎంత ఇచ్చేవాళ్ళు అండి. ఉబి వ్యాలీ తక్కువ కదండి. ఇంకా మేము ఎర్లీ డేస్లో వాహినీలో ఉన్నప్పుడు నాకు నెలకు 30 రూపాయలు శాలరీ. నెల మొత్తం అంటే రోజుకు రూపాయి. ఓవర్ టైం చేస్తే గంటకి 16 పైసలు. ఎక్కడ సరిపోద్ది ఫుడ్? 16 పైసలు ఉండే, 16 పైసలు లెక్క కట్టించేవాళ్ళ అంటే లెక్కది. అదే 16 × 10 వేసుకుంటే ₹1.50 ఎంత ఇస్తారు. అవును. అప్పుడు మాకు మరి ఫుడ్ ఏంటి చేసేవాళ్ళం, ఇక్కడ పాండే బజార్ వచ్చి అక్కడ గీతా భవన్ ఒకటి ఉంటుంది, ₹1 ప్లేట్ మీల్ అనమాట. 2 కప్పులు రైసు, ఇంత సాంబారు, ఇంత మజ్జిగ ఇస్తారు. దాంతో తినేసి సరిపెట్టుకునేవాళ్ళం. అలాగా బతికాం.